రన్నిస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అమృత్ జల్ జీవన్ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే బృహత్ కార్యాన్ని త్వరలోనే నెరవేర్చబోతున్నట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. సీఎం అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్ మాఫియాలపై ఉక్కుపాదం మోపడమే అందుకు నిదర్శనం అన్నారు. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలు వింటూ భరోసా కల్పించారు. వాటిపై పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ప్రజా దర్బార్కు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం వైకాపా 5 ఏళ్ల పాలన అరాచకాలపైనే ఉండటం జగన్ మాఫియా రాజుకు ఉదాహరణగా చెప్పారు. అధికారుల్ని అధికార దుర్వినియోగంతో వ్యవస్థల్ని నాశనం చేశారు. ఈరోజు చంద్రబాబు గారు వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు. వ్యవస్థలన్నీ కూడా చక్కదిద్ది సుపరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు. టౌన్లో బస్ షెల్టర్స్ నిర్మాణం చేపడుతున్నాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా, అట్లాగే మున్సిపాలిటీ ఈ రెండింటి సౌజన్యంతో 4 చోట్ల బస్ షెల్టర్స్ నిర్మాణం చేస్తాం. పబ్లిక్ టాయిలెట్స్ అవి పూర్తి చేయడానికి అధికారులను కోరడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు కూడా టౌన్ని అభివృద్ధి చేయడంలో విజయవంతంగా ముందుకెళ్లాలని కోరటం జరిగింది. దానికి ప్రజాప్రతినిధులందరూ కూడా బాధ్యత తీసుకొని ముందుకు నడవాలా. అప్పుడే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లాగే మురుగునీళ్లు శుద్ధి చేసేది 2 శాంక్షన్ చేయించాం. ఆ మురుగునీరు కలుషితంగా వాగుల్లో కలిసి తాగే నీళ్ళలో కలిసి కలుషితం అవ్వకుండా మురుగునీళ్లు శుద్ధి చేసేటువంటి వినుకొండ మున్సిపాలిటీలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ నగర్ కాలనీలో మౌలిక వసతుల కోసం సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, చైర్పర్సన్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సిపిఐ పార్టీ ఆజాద్ నగర్ కాలనీలో సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా ఆజాద్ నగర్ కాలనీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి మౌలిక వసతులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎమ్మెల్యే చైర్పర్సన్ కమిషనర్ స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులైన వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి కుళాయిలు, కొట్టుడు పంపులు, ఇళ్లకు కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నాయకులు గోదాల శ్రీనివాసరావు, ఒలవపూడి రాము, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, ఎస్కే మస్తాన్, సుబాని, నాగూర్, మస్తాన్ బి, పద్మ, మంజు, షాహిన్, సురభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. పల్నాడు జిల్లా పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.